జై శ్రీమన్నారాయణ. బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. ఈరోజు 21 సెప్టెంబర్ మహాలయ అమావాస్య సాయంత్రం నుంచి బతుకమ్మ పండుగ అని స్త్రీలు ఆడుతూ పాడుతూ జరుపుకుంటారు. చెరువులు నిండి పంటలు పచ్చగా అలరారుతూ ప్రజలు ఆనంద డోలికల్లో పులకరిస్తుండగా అప్పుడే ఆడపిల్లల బొడ్డెమ్మ పండగ ప్రారంభమవుతుంది. సంతానం కోసం పూజించే అత్తి చెట్టు పర్యాయపదంగా ఉన్న ఈ బొడ్డెమ్మ పండుగ కన్నె పిల్లలు పెళ్ళి సంతానం దృష్టితో జరుపుకుంటారు. స్త్రీల జీవితాలకు అచ్చట్లు ముచ్చట్లు చప్పట్లతో ఆట విడుపు పండుగ. ఊరంతటిని ఒక దగ్గరికి చేర్చి సామాజిక సంబంధాలను కొనసాగించే బతుకమ్మ పండుగ ఇది. మానవ ప్రయత్నం లేకుండా సహజ సిద్ధంగా పూసే తంగేడు, గునుగు, కట్ల, గోరింట, రుద్రాక్ష పూలన్నీ ఔషధ గుణాలు కలిగి తేలికైనవై నీళ్ళలో తేలియాడే చెట్లు. పేర్పులో సృజన, పాటలో సందేశం, ఆటలో నృత్యం ఇవన్నీ కలగలిపి స్త్రీలు చక్కగా ఈ పండుగ జరుపుకుంటారు. అలాగే ఆరోగ్యానికి అవసరమైన పెసలు, మొక్కజొన్న, నువ్వులు, పల్లీలు ఇవి కలిపి మిశ్రమంగా చేసి ఆ బతుకమ్మకి నైవేద్యం పెట్టి అందరూ కలిసి తింటారు. ఇది కూడా ఆరోగ్యానికి సూచిక. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా 9 రోజులు ఈ పండుగ జరుపుకుంటారు. రాచకొండ రామాచార్యులు